హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనలిసిక్ ట్యూటర్. సో ఏంటంటే మనకు తెలుసు కదా, ఆల్రెడీ ఫేజ్ 2 అయిపోయింది. ఫేజ్ 2 అయితే 12th రోజు అయితే అయిపోతుంది. 12th రోజు 3 PM వరకు అయిపోతుంది. అండ్ ఎవ్రీవన్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఫేజ్ 3. ఓకేనా, వస్తుందా రాదా అనే ఒక డైనమాలు ఉన్నారు. సో ఆల్టర్నేట్కి వెళ్ళిపోవాలా, ఆల్టర్నేట్ లోపల జాయిన్ కావాలా, ఏమేమి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అనే ఒక థాట్ లోపల ఉన్నారు. సో ఈ వీడియోలో మొత్తం దాని గురించి క్లారిఫై చేస్తాను. అండ్ కమింగ్ టు మై ఇంట్రడక్షన్, హే బడీస్, దిస్ ఇస్ జతిన్. వెల్కమ్ బ్యాక్ టు అనలిసిక్ ట్యూటర్. సో మన ఛానల్ పరంగా మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. వీఆర్ నియర్ టు 2K. ఓకేనా, సో 2000 సబ్స్క్రైబర్లు అవుతారు కమింగ్ డేస్ లోపల. సో తొందరగా అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీదే. సో వీ విల్ ప్రొవైడ్ ఎ బెస్ట్ కంటెంట్. సో నీకు మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను పక్కా, దట్స్ ఫర్ షూర్. అండ్ వితౌట్ ఎనీ లెట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో. కమ్ టు రియాలిటీ. ఓ ఫేజ్ 2 అయితే అయిపోయింది. అండ్ ఫేజ్ 3 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, మనకు ఫేజ్ 3కి సంబంధించి ఆఫ్టర్ 12th 3 PM తర్వాత మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫేజ్ 3కి సంబంధించి. ఓకేనా, సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్, సో నేను చెప్తున్నా కదా కమ్ టు రియాలిటీ అని చెప్పి. సో ఫేజ్ 3కి అయితే అప్లై చేసుకుంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటే అనే ఒక థాట్ లోపల ఉంది. ఐఎమ్ గోయింగ్ టు క్లారిఫై యువర్ డౌట్స్. అండ్ వస్తుందా రాదా, ఛాన్సెస్ ఉంటాయా అని చెప్పి మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మొత్తంలో. సో రాకపోతే ఆల్టర్నేటివ్ ఏంది, ఆల్టర్నేటివ్ గురించి ఎట్లా చూసుకోవాలని చెప్పి ఇన్ డీటెయిల్ అయితే మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. మీ అందరికీ నా డౌట్ అయితే క్లారిఫై చేస్తా. అదేంటి అంటే, ఛాన్సెస్ ఉంటాయా అనే విషయానికి వస్తే, నాకు ఫేజ్ 3లో సీట్ వస్తుందా అనే విషయానికి వస్తే, సో నాకు సో ఎంత అమౌంట్ ఆఫ్ ర్యాంక్ ఉంది, సో ఏబిసి సో డి అనే అమౌంట్ ఆఫ్ ర్యాంక్ ఉంది, నాకు వస్తుందా రాదా అనే ఒక డౌట్కి వస్తే, అందరూ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతున్నారు, నాకు ఇంత ర్యాంక్ ఉంది వస్తుందా రాదా, ఈ కేటగిరీ ఉంది వస్తుందా రాదా అని చెప్పి అడిగితే మాత్రం నేను ఒకటే చెప్తా వాళ్ళకి ఆన్సర్, ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్. ఎందుకు అంటున్నా అంటే, సో యాజ్ కంపేర్డ్ టు ఫేజ్ 1, సో ఫేజ్ 2లో ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అండ్ ఫేజ్ 3లో ఇంకా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫేజ్ 1 లోపలనే మనకి ఎక్కువ సీట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, సో ఫేజ్ 1లో రాలేదు అంటేనే, సో నువ్వు వెబ్ ఆప్షన్ తక్కువ పెట్టినావా, సో నీ సైడ్కి ఏమైనా మిస్టేక్ చేసినావా అనేది ఉంటుంది. ఓకేనా, సో ఫేజ్ 2లో కూడా రాలే అంటే, ఫేజ్ 2లో ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి రాకపోవడానికి, సో అదొక మంచి రీజనే. ఫేజ్ 1లో రాకపోవడానికి రీజన్ ఏంటంటే, నువ్వు తక్కువ వెబ్ ఆప్షన్లు పెట్టుంటావు అండ్ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో నాకు వస్తుంది మంచి ర్యాంక్ ఉంది అని చెప్పి. సో అది ఫేజ్ 1లో రాలే అంటేనే నువ్వు అర్థం చేసుకోవాలి, దేర్ ఈస్ ఎ మిస్టేక్, అక్కడ అయిపోయింది. అండ్ ఫేజ్ 2లో తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. అండ్ ఫేజ్ 3 చూస్తే, సో వేకప్ టు రియాలిటీ. ఓకేనా, సో అందరికైతే సీట్లు రావు చెప్తున్నాను. సో నాకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది, నాకెందుకు రాలే అని చెప్పి చాలామంది అయితే వరీ అవుతున్నారు. సో ఏంది అంటే, సో వాళ్ళకు మీకు కేటగిరీ డిఫరెన్స్ ఉంటుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోరి, వాళ్ళకి మీకు కేటగిరీ డిఫరెన్స్ ఉంటుంది. సో నీకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చి, ఒకటే చెప్తాను, ఫేజ్ 1లో నీకు సీట్ ఎందుకు రాలే అంటే ఒకటే చెప్తాను నేను, నీకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చి నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టుకున్న కాలేజ్ లోపల నీకు సీట్ రాలే అంటే నన్ను అడుగు, నేను చెప్తాను. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. నువ్వు ఏదైతే కోర్సు పెట్టుకున్నావో, వెబ్ ఆప్షను ఏదైతే కాలేజ్లో పెట్టుకున్నావో, ఆ కాలేజ్ లోపల నీకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చి సీట్ ఉంటే మాత్రం నువ్వు నన్ను అడుగు, నేను చెప్తాను. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఆ కాలేజ్ పెట్టుకోకపోయి ఉంటావు, సెకండ్ ఫేజ్లో ఆ కాలేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోకపోయి ఉంటావు, అందుకే నీకైతే సీట్ రాలేదు, దట్స్ ఫర్ షూర్. ఓకేనా, సో నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టుకోకుండా అదర్స్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఎవ్రీవన్ ఈస్ మెసేజింగ్ మీ, అన్ని టిప్స్ ఫాలో అయినా, అన్ని ట్రిక్స్ ఫాలో అయినా సీట్ రాలే అంటే ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఫేజ్లో చేసిన మిస్టేక్, సెకండ్ ఫేజ్లో చేసిన మిస్టేక్, సో రాలేదు. ఓకేనా, సో దట్స్ ద థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి వచ్చిందంటే, వాళ్ళు వెబ్ ఆప్షన్లో మంచిగా పెట్టుకున్నారు, ఫస్ట్ ఫేజ్లోనే వచ్చింది, నువ్వు పెట్టలేదు, సెకండ్ ఫేజ్లో ట్రై చేసినావు, వాళ్ళు వెళ్ళిపోతే నీకు వస్తుంది. ఓకేనా, లేకపోతే రాదు. సో అట్లా నాకు మెసేజ్ పెడుతున్నావు, నువ్వు చెప్పిన ట్రిక్స్ ఫాలో అయినా అంటే, సో నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అయినా, నేను చెప్పిన టిప్స్ వేరే ఇంకెవరు కూడా చెప్పాలి నీకు ఇట్లా వస్తుంది అని చెప్పి. నేను చెప్పిన దానికి కొంచెం హ్యాపీ ఫీల్గా. ఇంకొకటి ఏంటంటే, సీట్స్ అనేది ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్నీ ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా హాల్ ఉంది, దానిలో ఆక్యుపెన్సీ ఎంత, 100 సీట్లు, 200 సీట్లు, 300 సీట్లు అనుకుందాం. 300 సీట్లకు మాత్రమే అక్కడ మూవీ చేస్తారు, కానీ ఇంకొక సీట్ అయితే తీసుకొచ్చి ఎక్స్ట్రా అయ్యారు కదా. సో దట్స్ ద థింగ్. అండ్ వేకప్ టు రియాలిటీ. అండ్ మనకి ఆల్రెడీ మనం ఫస్ట్ ఎప్పుడో డిస్కస్ చేసినాం, మొత్తం 6500 అప్లికేషన్స్ వచ్చినాయి. అండ్ మనకి ఏహెచ్ఎస్, బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ ఇవన్నీ కలిపినా కూడా 3000 సీట్లు అవుతున్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 2500 అట్లా సీట్లు అవుతున్నాయి. 3000 సీట్లు అయినా కూడా ఇంకా 2000 మంది అయితే ఖాళీగా ఉండాల్సిందే, దట్స్ ఫర్ షూర్. వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ లేకపోతే మేనేజ్మెంట్లోనే జాయిన్ కావాల్సిందే. ఓకేనా, సో అదొకటి గుర్తుపెట్టుకోరి.
అండ్ ద ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్, బట్ గివ్ అన్ అటెంప్ట్. ఎందుకు చెప్తున్నా అంటే, సో గివింగ్ అప్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఓకేనా, సో గివింగ్ అప్ ఈస్ నాట్ అన్ ఆప్షన్, బట్ గివ్ అప్ ఎప్పుడు ఇస్తావు? సో గివ్ అప్ ఇస్తలే, మనం ట్రై చేస్తున్నాం. గివ్ అప్ ఏంటంటే నువ్వు మధ్యలో ఇచ్చిపెట్టి పోయేదాన్ని గివ్ అప్ అంటాం. సో దిస్ ఈజ్ నాట్ ఏ గివ్ అప్, బట్ వీఆర్ ట్రయింగ్. సో థర్డ్ ఫేజ్ ఉంటే థర్డ్ ఫేజ్లో ఇంకా నెక్స్ట్ ఎన్ని ఫేజ్లు ఉంటాయని ఒక డౌట్ ఉంది కదా. సో థర్డ్ ఫేజ్ ఉంటే థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఉంటే ఫోర్త్ ఫేజ్, ఫిఫ్త్ ఫేజ్ ఉంటే ఫిఫ్త్ ఫేజ్. ఎన్నిసార్లు సీట్లు ఉంటాయి, ఎన్ని ఫేసెస్కి సీట్లు ఉంటాయి, ఎన్ని కొత్త కాలేజీలు ఆడితే అన్ని ఫేజ్లు ఉంటాయి. సో ఎన్ని సీట్లు ఉంటాయి అంటే పర్టికులర్గా ఇప్పటివరకే ఫేస్ ఉంటుంది, 3 ఫేస్లే ఉంటాయి, 4 ఫేస్లే ఉంటాయి అని ఏం లేదు. సో సీట్లు ఉన్న దాన్ని బట్టి ఫేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ట్రై చేద్దాం. ఓకేనా, దట్స్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్. ట్రై అయితే చేద్దాం. సో అది ఏ ఫేస్ వల్ల ఆశ్చర్యకరమైన ట్రై చేద్దాం. సో ట్రై చేస్తాం. సో నేను అన్నా కదా, గివింగ్ అప్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అని చెప్పి. సో గివింగ్ అప్ అంటే సో ఇష్టపెట్టుడు అని చెప్తున్నాను. సో ఇష్టపెట్టకుండా ఉంటావు, ఓకే, లాస్ట్ ఫేజ్ దాకా ట్రై చేస్తావు. సీట్ రాకపోతే సిచ్యువేషన్ ఏంది? సో ట్రయింగ్ ఈజ్ అవర్ డ్యూటీ. సో నువ్వు ట్రై చేస్తావు, గివ్ అప్ ఇవ్వవు. బట్ సీట్ రాకపోతే ఏంది? గివ్ అప్ ఇవ్వకపోతే ప్రతిసారి సక్సెస్ వస్తుందా అంటే రాదు. ఓకేనా, సో నువ్వు వెయిట్ చేస్తావు, వెయిట్ చేసిన తర్వాత కూడా సీట్లు లేకుండా, సో మీ కేటగిరీలో ఎక్కువ కాంపిటీషన్ ఉంది, మీ కేటగిరీలో నీకన్నా మంచి ర్యాంక్ ఉంది, రాదు. అప్పుడు ఏం చేస్తావు? కాబట్టి సో వీ హ్యావ్ టు గో ఫర్ అన్ ఆల్టర్నేటివ్. సో ఏంది ఆల్టర్నేటివ్, ఎట్లా చూసుకోవాలి అని చెప్పి మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఆల్టర్నేటివే ఎందుకు, సో ఆల్టర్నేట్కే ఎందుకు వెళ్ళాలి, సో ఒక సంవత్సరం వేస్ట్ అయితే ఏమవుతుంది అనే థాట్ లోపల ఉంటాం మొత్తం. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. సో లైఫ్ అనే దానికి డెఫినేషన్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏందో తెలియదు. సో కామన్గా అంటారు కదా, సో లైఫ్ ఈజ్ ఏ వార్, లైఫ్ ఈజ్ ఏ రేస్ అని చెప్పి. సో ఆ రేస్ లోపల సో అందరు వెళ్ళిపోతూ ఉంటారు, మనం అక్కడే ఆగిపోతాం. ఓకేనా, సో అక్కడ స్టక్ అయిపోతాం, అక్కడే ఆగిపోతాం. సో గ్యాప్ వస్తుంది. ఓకేనా, సో లైఫ్ ఈజ్ ఏ వార్ అన్న సిచ్యువేషన్ లోపల సో అందరు వెళ్ళిపోతూ ఉంటారు, బట్ ఎవడో వచ్చి నిన్ను చంపేస్తూ ఉంటాడు, అయిపోతుంది ఆడికే. ఓకే, సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, సో ఇట్స్ టైమ్ టు గో ఫర్ ఆల్టర్నేటివ్. సో ఏమేమి ఆల్టర్నేటివ్స్ ఉంటాయంటే, ఒకప్పుడు బాగా ఆల్టర్నేటివ్స్ ఉండే. ఓకేనా, ఒక 20 days ముందు జిఎన్ఎం కూడా ఉండే. మనం మెడికల్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనుకుంటే జిఎన్ఎం వెళ్ళాలి అని చెప్పిన. అండ్ ఇప్పుడు ఏహెచ్ఎస్ కాబట్టి ఏహెచ్ఎస్కి మనకి గవర్నమెంట్ సైడ్ లోపల అయితే మనకి డిప్లొమా అయితే ఉండేది. ఓకేనా, సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఆల్టర్నేటివ్స్ అయితే ఏం లేవు, మ్యాక్సిమం ఏం లేవు. ఒక ఆల్టర్నేటివ్ ఉంది, సో మంచి రెప్యూటెడ్ కాలేజ్ లోపల డిప్లొమా ఇన్ అనస్థీషియా అవ్వచ్చు, రేడియాలజీ, అవన్నిటి కూడా ఉంది టైము. సో ఒక 2 days ఆఫ్ టైం ఉంది. సో కొంచెం పేమెంట్ ఉంటుంది, మంచి రెప్యూటెడ్ కాలేజ్ లోపల. సో నేను అంటే నాకు తెలిసిన వాళ్ళైతే చెప్పారు ఉందని చెప్పి. సో దాని గురించి ఏమైనా కావాలా ఇన్ఫర్మేషన్ అంటే నాకు ఆల్టర్నేటివ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయ్యి, సో అన్ని డీటెయిల్స్ కూడా చెప్తా. ఇఫ్ యు ఆర్ ఓకే అందులో జాయిన్ అయిపో ఏహెచ్ఎస్కి సంబంధించి. లేదు ఏహెచ్ఎస్ కాదు, నేను వెయిట్ చేస్తా 3rd phase 4th phase వరకు కూడా అంటే యూ కెన్ గో. నేను చెప్తా ఓకే, దానికి నేను అంటే చెప్తా ఓకే వెయిట్ చేయు, బట్ రాకపోతే మాత్రం ఒక 1 year నువ్వు వెనకబడిపోతావు. అండ్ ఫేస్ ఏదైతే ఇప్పుడు చెప్పిన డిస్కస్ చేసినాం కదా, ఏహెచ్ఎస్ లోపల 4 phaseలలో ట్రై చేసి నీకు సీట్ రాకపోతే అండ్ నెక్స్ట్ ఇయర్ లోపల నువ్వు సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఓకేనా, సో ఫస్ట్ ఫేజ్లో చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ ఇయర్ రిపీట్ చేయాలన్న సిచ్యువేషన్ లోపల వస్తాయి, బట్ సో సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేస్తా అంటే సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు రాలే అంటే నువ్వు ఇక మేనేజ్మెంట్ పోవడం బెస్ట్. సో టైమ్ టు గో ఫర్ మేనేజ్మెంట్. సో ఏంది మేనేజ్మెంట్, సో మేనేజ్మెంట్లో మనం ఏమేమి చేయాలి అని చెప్పిన ఒక స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ చెప్తా. సో ఏంది అది అంటే, ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ అంటే మేనేజ్మెంట్ కాలేజెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, నువ్వు అనుకున్న కోర్స్ ఏంది, దాని ప్రకారం ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, నువ్వు అనుకున్న లోకాలిటీలు ఉన్నాయా లేదా అని చెప్పి ఒక 4కి వెళ్ళి 4 to 5 కాలేజెస్కి వెళ్ళు. ఓకేనా, 4 to 5 కాలేజెస్కి వెళ్ళు. 4 to 5 కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు అంటే, సో ద ఓన్లీ థింగ్ ఫస్ట్ థింగ్ కాలేజెస్ని సెర్చ్ చేయి, 4 to 5 కాలేజెస్. అండ్ సెకండ్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఫీ స్ట్రక్చర్. ఓకేనా, సో ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, సో మేనేజ్మెంట్లో పర్ ఇయర్ ఎంత ఉంటుంది, సో ఎంత మనం పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి అడుగు. ఓకేనా, సో వాళ్ళు చెప్తారు ఒక సర్టన్ అమౌంట్, ఆ అమౌంట్ని తగ్గించడానికి ట్రై చేయి, మాట్లాడు. ఓకేనా, వాళ్ళు చెప్తారు సో జాయిన్ అయ్యేటప్పుడు చూసుకుందాం లేదు ఇది అంటే, లేదు సార్ నాకు ప్రాపర్ ఫీ స్ట్రక్చర్ ఇచ్చుకుంటే నేను కంపేర్ చేసుకొని జాయిన్ అవుతా అని చెప్పి చెప్పు. అండ్ నీకు వాళ్ళు చెప్పిన అమౌంట్ నచ్చి, ఓకేనా, సో వాళ్ళు ఒక 1 lakh చెప్పారు అనుకో, సో నువ్వు ఒక 60కో 50కో మాట్లాడుకున్నావు. ఓకేనా, సో పొలిటికల్ అట్లా తెలిసినా కూడా పొలిటికల్లో మాట్లాడించి కానీ, సో అక్కడ లోకల్ లీడర్స్ మాట్లాడుకొని, లేకపోతే నువ్వే మాట్లాడుకొని రిక్వెస్ట్ చేసి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చెప్పి మాట్లాడుకున్నావు అనుకో, సపోజ్ వాళ్ళు ఒక 50కో 60కో ఓకే అవుతారు పర్ యానం.
ఓకేనా. సో 50కి 60కి ఓకే అయిన తర్వాత వాళ్ళని టైం అడుగు. సార్ అంత అమౌంట్ని సెట్ చేసుకోవడానికి టైం అవుతుంది అని చెప్పి టైం అడుగు. అండ్ నీ సైడ్కి వెళ్ళి నువ్వు వాళ్ళకి మంచి ట్రూ ఇవ్వాలన్నట్టు. ఓకేనా. సో నువ్వు జాయిన్ అవుతా అన్న సిచ్యువేషన్ లోపల వాళ్ళకి ట్రూగా చెప్పి నేను పక్కా జాయిన్ అవుతా అనే థాట్ లోపల చెప్పు, నీకు నచ్చితే. లేదు కంపేర్ చేస్తా అన్న సిచ్యువేషన్ లోపల సార్ నేను కంపేర్ చేసి నేను చెప్తా, వేరే కాలేజీలలో కూడా అడిగి తెలుసుకుంటా అని చెప్పి అని వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని వెళ్ళి ఒక 2-3 కాలేజీలు సేమ్ ప్రాసెస్ వెళ్ళు, కాలేజ్లో చూసుకో, నచ్చిన కాలేజ్ అండ్ డీటెయిల్స్ మాట్లాడుకో, ఫీ మాట్లాడుకో, తక్కువ చేయించుకో, తక్కువ చేసినప్పుడు నచ్చినప్పుడు జాయిన్ అవుతా అన్న సిచ్యువేషన్లో కూడా నెంబర్ తీసుకో, ఇంకో కాలేజ్ ఒక 4 కాలేజీలు కంపేర్ చేసుకో, నీకు అన్ని కాలేజీలో ఏది నచ్చిందని చెప్పి ఒక కాలేజ్కి కన్క్లూజన్ రా. అప్పటి వరకు థర్డ్ ఫేజ్ కూడా అయిపోతుంది, జాయిన్గా. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నీకు ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంది అంటే అది మేనేజ్మెంట్ మాత్రమే. సో దట్ నువ్వు ఏం చేస్తావు అంటే మేనేజ్మెంట్ది ఒక 4 కాలేజీలకు పో, ఒక 4 కాలేజీలకు పో. అండ్ ఏదైతే ఫీ ఉంటుందో ఫీ అనేది పే అంటే వాళ్ళు అడుగుతారు ఫీ పే చేయమని, నీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి సో సీట్ సెక్యూర్ చేసుకోవడానికి ఫీ పే చేయమంటారు. సో 1000 2000 పే చేయమంటారు. అట్లా కట్టి చేసుకుంటావా, కొందరు అయితే 10,000 అడుగుతారు. సో చూసి ఆలోచించి నువ్వు ఒక డెసిషన్ తీసుకొని జాయిన్ అయితే బెస్ట్. ఓకేనా. సో దట్స్ ద థింగ్ యూ ఓన్లీ హ్యావ్. ఓకేనా. సో ఫేజ్ 3లా ఫేజ్ 4లా ఇంకా నెక్స్ట్ ఏమైనా ఫేజ్ వస్తున్నా అందులో సీట్ రాకపోతే మాత్రం మనమైతే ఏం చేయలేం, ఈ ఒక ఇయర్ అయితే వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇట్స్ బెస్ట్ టు గో ఫర్ ఆల్టర్నేటివ్. సో ఫేజ్ 3 తర్వాత నీకు అంటే ఏమవుతుంది అంటే యాజ్ డేస్ ఆర్ గోయింగ్ ఆన్ సో నీకు సీట్లు అనేది ఉంటాయి, మేనేజ్మెంట్లో కూడా ఉంటాయి. ఓకేనా. మేనేజ్మెంట్లో కూడా ఫిల్ అవుతాయి. సో గవర్నమెంట్ అనేది ఒక రూల్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఎట్లా అంటే మనం చూసినాం ఆల్రెడీ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద అని చెప్పి, మేనేజ్మెంట్ కోటా కింద అని చెప్పి. సో ఒక కాలేజ్ లోపల 40% సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ సీట్స్, 60% గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. ఆ 40% సీట్స్ అయిపోతే వాళ్ళైతే ఏం చేయలేరు. సో దట్ బీ అవేర్ ఆఫ్ దట్. సో చూసుకొని తొందరగా జాయిన్గా అంటే లైక్ ఒక కాలేజ్ సెర్చ్ చేసి పెట్టుకో. ఫేజ్ 3లో చూడు, ఫేజ్ 3లో రాకపోతే మాత్రం 4-5లో కష్టమే, ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక ఏమంటే ఒక డౌట్ ఉంటుంది అందరికీ. సో మాకు తెలిసిన ఒక సీనియర్ అన్నకి 5th ఫేజ్లో వచ్చిందట, 6th ఫేజ్లో వచ్చిందట, సో లాస్ట్ ఫేజ్లో వచ్చిందట, అదే లాస్ట్ ఫేజ్ అంట ఇంకా లేదు అందులోపల వచ్చిందట అంటే. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఈస్ వస్తుంది ఎప్పుడు వాళ్ళ ర్యాంక్ మంచిగా ఉన్నప్పుడు. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ లక్, ఇట్స్ ట్రూలీ బేస్డ్ ఆన్ లక్. సో ఇది ఒక గేమ్ ఆఫ్ లక్ యా, అంతే. సో నీకు లక్ ఉంటే వస్తుంది, అది కూడా లాస్ట్ ఫేజ్లో వచ్చిందంటే అది లక్కే. ఓకేనా. సో రాకపోతే ఎట్లా అని చెప్పి ఆలోచించుకో, ట్రై చెయ్యు. సో లేదు అన్న సిచ్యువేషన్లో నీకు హై ర్యాంక్ ఉన్న సిచ్యువేషన్ లోపల అయితే నేను చెప్పే ఒకటే అడ్వైజు, పోయి జాయిన్గా. సో థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేసినా చేయకపోయినా అప్పటి వరకు మేనేజ్మెంట్లో కూడా సీట్లు ఉన్నాయి. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి, ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్ ఎవ్రీ ఆఫ్ యువర్ కామెంట్. సో నేను ఆన్సర్ చేయలేని సిచ్యువేషన్ లోపల ఒక వీడియో వేస్తా, కామెంట్స్ వీడియో అని చెప్పి, అందులోపల నీ కామెంట్ పక్కా ఉంటుంది. సో దట్స్ ఇట్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.